హాయ్ అన్నలు, వెల్కమ్ టు జగన్ అఫీషియల్ వ్లాగ్స్. మిత్రులరా, నేను మీ జగదీష్ పల్వి. విషయం ఏంటంటే, ఈరోజు జగిత్యాల పట్టణ కేంద్రంలో నేను మా భార్య అయితే ఓ రూమ్ చూసేందుకైతే బయటికి వెళ్ళిన సందర్భంలో జగిత్యాల పట్టణ కేంద్రంలో మార్కెట్ యార్డ్ పక్కమటి ఒక ఇల్లు చూసినాం. ఆ ఇంట్లో టూలెట్ బోర్డు ఉన్నది. నేను మా భార్య ఇద్దరం కలిసిపోయి ఇల్లు చూసి వాళ్ళ పాప వచ్చి చూపించింది, ఇంటి ఓనర్ వాళ్ళ పాప. చూసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ భార్య వచ్చి, మీరు ఏంటోళ్ళు అండి అని అన్నది. అంటే మేడం అర్థం కాలేదని అంటే, మీరు ఏమిటోళ్ళు, ఏం చేస్తారు, ఏమిట్లు అని అన్నది. మా భార్య ఉండి, మేము ఎస్సీ మాదిగా అండి, మా ఆయన రిపోర్టరు డ్రైవింగ్ చేస్తాడు, ఎందుకండి అని అంటే, మేము మాదిగలకు రూమ్ ఇవ్వండి అని చెప్పేసి అని అన్నది. అంటే ఎందుకు మేడం అని అంటే, ఇవ్వండి అంతే, మేము మాదిగోళ్ళకు రూమ్ ఇవ్వమని చెప్పింది. ఎమ్మటే నేను మా భార్య స్టెప్స్ దిగి కిందికి వస్తున్నాం. ఎమ్మటే వాళ్ళ పాపను, ఆ రూమ్ అంతా నీళ్ళు కొట్టుకోమ్మా, నీళ్ళు చల్లిపో అని అన్నది. అరే ఇదేంది, మేము జస్ట్ పోయి వచ్చినందుకు రూమ్లో నీళ్ళు చల్లిచ్చింది. అది అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ పక్కకి వెళ్ళి పోయినాం. చూసుకుంటా కనీసం ఇవాళ జగిత్యాల పట్టణ కేంద్రంలో ఒక 10-15 ఇండ్లు చూడడం జరిగింది. ఆ 10-15 ఇళ్లలో సేమ్ సిచ్యువేషన్. ఎవరిని అడిగినా కానీ, ఎవరిని ఏంటి ఫస్ట్ పోయే పోకడతోటే ఫస్ట్ వెళ్ళగానే అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏంటి వాళ్ళు, ఎందుకండి నాకు అర్థం కాదు. అంటే మాది వాళ్ళకు ఈయము అని అనడం జరుగుతుంది. నాకు అర్థం కాలేదు, ఏంది జగిత్యాల పట్టణంలో ఇంకా ఇంత కుల కుంపడి, ఇంత కుల ఉచ్చుల కొట్టుమిట్ట ఆడుతురా అనిపించింది. మిత్రులారా, దయచేసి ఒకటి గమనించండి. ఈ 10-15 ఇళ్ళల్లో 10-15 ఇండ్లు మేము తిరిగి చూస్తే, ఆ 10-15 ఇళ్ళల్లో సేమ్. ఎవరిని అడిగినా సారీ అండి, మేము మాది వాళ్ళకి ఇవ్వం. అరే ఏందండి, నాకు అర్థం కాలేదు. ఇది ఇట్లా ఈ లోకల్ ఇట్లా ఉంటుందట్టుందని పక్కమటి దరూర్ అని ఉంటుంది. ఆ దరూర్లో కూడా కనీసం ఒక 4-5 ఇండ్లు తిరిగితే 4-5 ఇండ్లు సేమ్, మేము మాది వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. నాకు అసలు పిచ్చి లేచిపోయింది. అరే ఏంది, మాదిగోళ్ళు అంటే అంత తక్కువ చూపు, అంత చిన్న చూపు ఏంది, నాకు అర్థం కాలేదు. ఇంకొక రోడ్డును అనుకుని ఒక బిల్డింగ్ ఉన్నదండి హైవే మీద. ఈ పొద్దున్నుంచి తిరిగి ఈ మాటలని నేను కొంచెం స్ట్రెస్లో లోనై బాధ అనిపించి, ఆ ఇంటి గేట్ దగ్గర పోగానే ఆ ఇంట్లో ఉన్న పెద్దమైన బ్రదర్ వచ్చి గేట్ తీయబోయాడు. గేట్ తీసాముకుంటే నేను ఒకటే మాట అన్నా. నేనే చెప్పిన, సార్ మేము ఎస్సీ మాదిగా, రూమ్ చూడొచ్చా అండి, మాదిగలకు రూమ్ ఇస్తారా అని అన్నా. అనగానే బ్రదర్ ఉండే, సార్ మేము ఎడ్యుకేటెడ్ అండి, మాకు ఎటువంటి కుల పట్టింపులు అనేది మాకు ఉండదు, మీకు నచ్చితే వచ్చి చూసి వెళ్ళండి అంతే, మంచిగుంటే మాకు అదే చాలు. మీరు మాదిగోళ్ళ, మాలోళ్ళ, కమ్మరోళ్ళ, కుమ్మరోళ్ళ మేము కులాలు అడగం, ఎందుకంటే వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అని. సరే, ఇలా తిరిగిన ఇండ్లు కూడా మొత్తం మ్యాక్సిమం మెంబర్ ఆఫ్ హౌసెస్ మొత్తం ఎడ్యుకేటెడ్, అందరు చదువుకున్న వాళ్ళు. ఎంత ఘోరం అంటే, ఎంత చిన్న చూపు అని అంటే, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అందరు పొద్దున్న లేస్తే హిందూ ధర్మం అది అని మాట్లాడతారు. సాటి మనిషిని మనిషిగా చూడలేనటువంటి ఒక కుటీల బుద్ధి ఆలోచనతోటి బతుకుతుంది ఇవాళ జగిత్యాల పట్టణ కేంద్రంలో కొంతమంది. వీళ్ళు మనుషులను మనుషుగా చూడలేని వాళ్ళు సేమ్ వీళ్ళ క్యాస్ట్ వాళ్ళు తయారు చేసిన బట్టలు వేసుకోవాలి, వీళ్ళ క్యాస్ట్ వాళ్ళు పండించిన తిండే తినాలి, వీళ్ళ క్యాస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి, వీళ్ళ క్యాస్ట్ బస్సులో ఎక్కాలి, వీళ్ళ క్యాస్ట్ వాళ్ళు తయారు చేసిన ఫుడ్డే తినాలి అనేది ఒక ఆలోచన. అంత నీతివంతమైన వ్యక్తులు ఉంటే, అంత నీతి పరులు ఉంటే, అంత కులానికే పుట్టినాం మేము అనేటువంటి వ్యక్తులు సేమ్ యాస్ట్రీస్ అట్నే బతకాలి కదండి. మిగతా కులాలు వాళ్ళు పండించిన పంట మీద, మిగతా కులాలు వాళ్ళు నేసిన బట్టల మీద, మిగతా కులాలు నడిపేటువంటి హాస్పిటళ్ళ మీద, మెడిసిన్ల మీద ఎట్లా బతుకుతారండి, నాకు అర్థం కాదు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి మిత్రులారా. జగిత్యాల పట్టణ కేంద్రంలోనే ఇంత కుల వివక్షత ఉంటే గ్రామ స్థాయిలో ఏ విధంగా ఉంటుంది? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటువంటిది చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఎక్స్పెషల్లీ జగిత్యాల పట్టణంలో మీకు ప్రూఫ్ కావాలని అంటే నేను వీడియో కూడా పెడతాను. నేను అట్లా మాట్లాడేటువంటి ఇంతమంది ఉన్నారు ఇవాళ జగిత్యాల. ఒంటి నిండా
కులగజ్జిన బునుకోలు ఉన్నటువంటి మంది ఇంతమంది ఉన్నారు. అర్థమైందా? మీకు అంత కులపిచ్చున్నప్పుడు మాది వాళ్ళు తయారు చేసే చెప్పులు మీరు ఏమిటికి వేసుకుంటారు? మీరు చస్తే మీరే డప్పులు కొట్టుకోవాలి, మీరే పాడకట్టలు మోసుకోవాలి, మీకే చేసుకోవాలి. ఏ పని ఉన్నా కానీ మీరే చేసుకోవాలి. మాదిగా మాలలతోటి మీకు సంబంధం అవుతుంది. ఇక ఏం మనుషులండి, ఇంకెన్నడ మారుతారండి? సమాజం ఎక్కడికి పోతుంది? ఆకాశంలోకి రాకెట్లు పంపించే కాలం రాతి యుగం నుంచి వెళ్ళి ఇవాళ స్పేస్ షిప్లు, అంతరిక్షంలోకి జనాలు పోతురు. ఇంత డెవలప్ సమాజం ఇంత స్పీడ్గా ముందుకు పోతుంటే ఇక్కడ మాత్రం కుల ఉంపటి, కుల ఉచ్చు, కుల గజ్జితోటి మాత్రం ఇంకా ఎంపర్లాడుతూ ఈత కొడుతురు ఇక్కడ కులగజ్జిల. అంటే అటువంటి అంత నీచమైన వ్యక్తులు సమాజం ఉన్నది ఇక్కడ జగిత్యాల పట్టణ కేంద్రంలో. క్లిస్టల్ క్లియర్గా అసలు మా మిస్సెస్ ఉండారు. ఇదేందండి నాకు అర్థం కాదు. మాదిగలు మనుషులు కాదా? మాదిగలు అంటే ఎస్సీ ఎస్టీలు మీకు కళ్ళకు మనుషులు లెక్క కనపడతలేరా? ఇదేందండి నేను ఇంత ఘోరంగా మాట్లాడతానంటే, లేదండి మేము మాదిగోళ్ళకి ఏం. ఒక దగ్గర బోర్డు కూడా పెట్టిర్రు తెలుసా? ఎంత ఘోరం అంటే, దయచేసి మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి యావత్ దళిత సమాజం ఒక్కసారి ఆలోచన. దళిత సమాజం నేను ఇక్కడ వేరు చేసి మాట్లాడతలేను. ఈ కులకుంపటితోటి కొట్టుమిట్టాడే సమాజాన్ని వెలివేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే మ్యాక్సిమం మెంబర్ ఆఫ్ పీపుల్స్ అందరూ, ఇప్పుడు నేను చెప్పినా కదండి, దరూర్లో ఒక ఇంటికి పోతే ఆ బ్రదర్ ఈ విధంగా మాట్లాడాడు. మేమందరం ఎడ్యుకేటెడ్ అండి, మాకు ఇటువంటి కుల పట్టింపులు, మేము మనుషులను మనుషులుగా చూస్తాం, ఎవడో పనికిరాని వెధవలు అటువంటి కార్యక్రమాలు చేస్తారని మాట్లాడింది. దయచేసి ఇకనన్నా మారండి. సాటి మనిషిని మనిషిగా చూసుకున్న తర్వాత మత ప్రబోధనలు, వ్యక్తుల గురించి కాకుండా, మతాల గురించి కాకుండా, వ్యవస్థ గురించి, సమాజంలో మనం ఎటుపోతున్నాం, మనల్ని చూసి నలుగురు ఏ విధంగా తయారు కావాలనే ఆలోచన మీద ముందుకు నడుస్తారని ఈ వీడియో చేస్తున్నాం. మిత్రులారా, దయచేసి ఇకనైనా ఈ అంటరాని తనాన్ని వదిలి, లేదు మేము ఇదే కుల గుజ్జుల, ఇదే కుల ఉచ్చుల బతుకుతాం, ఇళ్ళనే చేస్తామని ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం, మీరు నిజంగా ఒక అమ్మకు అబ్బకు అయ్యకు పుడితే మాత్రం మీ పనులు మీరే చేసుకోండి. దళిత వర్గాలు ఏది చేసినా వాటిని మీరు పట్టించుకోవద్దు. అర్థమైందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. సో మిత్రులారా, దయచేసి మీకు గనక ఇటువంటి ఆలోచన ఉంటే, ఇటువంటి ఆలోచన పనులు కనపడితే మాత్రం దయచేసి కేసు పెట్టండి ఫస్ట్. ఎందుకనంటే నేను ఒక్కసారి పోయి చూసే నాకు మైండ్ ఇంకా నేను ఆ ఆలోచనలోకి వెళ్ళి బయటికి రాలేకపోతున్నా. అంటే ఇంత తక్కువ చూప దళిత సామాజిక వర్గం అని అంటే